A1 అలియాస్ అఖిల్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతం ఎక్కడైతే చంపేయడం జరిగిందో ఆ ప్రాంతంలో ఉన్నాం మనం. ఇక్కడ ఉన్న గల్లీలో ఉన్న సీసీ కెమెరాస్ కూడా ఒకసారి మీరు చూడొచ్చు. ఇక్కడ ఈ ఇల్లు ఏదైతే ఉందో ఈ సీసీ కెమెరా ఏదైతే ఉందో ఇక్కడ మాత్రమే రికార్డ్ అయిందని చెప్తా ఉన్నారు. 9 o'clock జరిగిన సంఘటన ఇదే అరుగు ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. అంటే 5 minutesలో మొత్తం టోటల్గా జరగాల్సిందే జరిగిపోయింది ఇక్కడ. కానీ ఈ ఎవరైతే వీళ్ళు ఉన్నారో నిందితులు వీళ్ళు ఇక్కడ నుంచే వచ్చారని చెప్తా ఉన్నారు. ఒకసారి ఈ తమ్ముడు కొన్ని విషయాలు ఏదో తెలుసు అని చెప్తా ఉన్నాడు. ఏమైంది బ్రదర్, నీకు ఏం తెలుసు ఏంటి అసలు? నాకు అప్పుడు నేడుకోలేదు అన్న, నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయింది అంతే. ముఖం కత్తి తీసిండే అవన్నీ తీసిన నేమ్ చూడలే, కత్తి జోబులకి తీసిను. NS 200 బండి ఉండే. గుర్తుపడతావు? వాళ్ళు చూపిస్తే వాళ్ళ ఫోటోలు చూపిస్తే గుర్తుపడతావు? అదే కూరగాయలు జగమంటారు టీవీసీలలో పెద్ద పెద్ద కత్తులు, చిన్న చిన్న కత్తులు ఉంటాయి చూడు, తింటాయి. ఏమన్నా ఇక్కడ గంజాయి తాగుతారని చెప్తా ఉన్నారు. ఇక్కడైతే ఎవరు తాగరు, బ్యాక్ సైడ్ ఉంటుండొచ్చు. ఇక్కడ ఈ గల్లీలో 10-20 మంది కూర్చుంటారు ఎప్పటికీ, ఆ ఉద్దేశంతోనే ఇక్కడ కూర్చున్నారని చెప్తా ఉన్నారు. ఆ రోజు క్రికెట్ ఏదో ఉంది లేదు, ఉట్టిగా అంటే వచ్చి మొత్తం మీద భయపడుతున్నారు. మాట్లాడాలంటే కూడా చాలా మంది భయప్రాంతాలకు గురి అవుతా ఉన్నారు. 2 కెమెరాలు ఉన్నాయి, ఒకసారి కెమెరా చూపించే ప్రయత్నం చేయి. ఇక్కడ ఈ ఫుటేజ్ ఇప్పటి వరకు రాలేదు, ఈ సీసీ కెమెరా ఫుటేజ్. అంటే ఇక్కడ ఏమవుతా ఉందంటే, అరే మాట్లాడాలి తల్లి, మీలాంటి పెద్దోళ్ళు మాట్లాడితే కనీసం గల్లీలో ఆడపిల్లలు ఉన్నారు, అందరూ ఇంతమంది క్రౌడ్ తిరుగుతూ ఉన్నది. హలో వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్. ఏదైతే చిల్కల్గూడలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో A1 అలియాస్ అఖిల్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతం ఎక్కడైతే చంపేయడం జరిగిందో ఆ ప్రాంతంలో ఉన్నాం మనం. ఇక్కడే మీకు వెనక కనిపిస్తూ ఉన్నది, అక్కడ అరుగు దగ్గరే జరిగింది. ఇది మొత్తం మీద ప్రీ ప్లాన్డ్గా చేశారు. ఇక్కడున్న గల్లీలో ఉన్న సీసీ కెమెరాస్ కూడా ఒకసారి మీరు చూడొచ్చు. ఇక్కడ ఈ ఇల్లు ఏదైతే ఉందో ఈ సీసీ కెమెరా ఏదైతే ఉందో ఇక్కడ మాత్రమే రికార్డ్ అయిందని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఈ ఇంటికి సంబంధించింది ఇంకా చాలా సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎక్కడ రికార్డ్ అవ్వలేదు. అంటే ఏం జరుగుతూ ఉంది, ఈ సాయి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రీ ప్లాన్గా ఆల్రెడీ ఒక 1 week నుంచి 1 month 2 months నుంచి ప్లాన్ చేస్తూ ఉన్నారు, రెక్కి నిర్వహిస్తూ ఉన్నారు. ఈ అబ్బాయి ఊరు వెళ్తున్నాడు. ఈ A1 ఎవరైతే అఖిల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆల్రెడీ ఊరు వెళ్దామని ప్లాన్ చేశారు ఈ రోజు ఎగ్జామ్ అయిపోయిన వెంటనే. అంటే ప్రీ ప్లాన్గా ప్లాన్ చేశారని చెప్తా ఉన్నారు. ఈ ప్రాంతంలోనే ఇక్కడ ఒక షాప్ ఉంటుంది, కిరాణా షాపు. ఇక్కడ ఒక 10-20 మంది వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూర్చొని ఇక్కడ మాట్లాడుతూ ఉంటారని చెప్తా ఉన్నారు. ఏదైతే ఇక్కడ ఒక్కసారి చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడ సీసీ కెమెరాస్ కానీ అది కానీ ఇక్కడ ఇన్ని ఇండ్లు ఉన్నాయి. 9 గంటల ప్రాంతంలో జరిగిన సంఘటన ఇది. 9 o'clock జరిగిన సంఘటన ఇదే అరుగు ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఎంత ఘోరాతి ఘోరంగా ఉంది ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. చాలా దారుణంగా ఇదే అరుగు మీద కూర్చొని ఉన్నారు. ఇక్కడ మొత్తం బ్లడ్ మార్కలే. ఇక్కడ చూస్తే ఇక్కడ మొత్తం క్రౌడ్ ఉంది. 9 గంటల ప్రాంతంలో అందరూ ఏం పడుకోరు, మేలుకతోనే ఉంటారు. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. కానీ ఈ సీసీ కెమెరా ఫుటేజ్ ఏదైతే ఉందో అక్కడ షాప్, కిరాణా షాప్ ఏదైతే ఉందో ఆ షాప్ గురించి ఇక్కడ కూర్చుంటారు. ఇక్కడ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్ కోసం వచ్చారు. ఆ రోజు క్రికెట్ మ్యాచ్ ఉండే, ఆ మ్యాచ్ కోసం ఇక్కడికి రావడం జరిగిందని చెప్తా ఉన్నారు. ఇక్కడికి కావాలని ప్లాన్ ప్రకారంగానే తీసుకొచ్చి చంపారన్నట్టుగా వినిపిస్తూ ఉన్నది. కొంతమంది చెప్తా ఉన్నారు. ఇన్ని ఇండ్లు ఉన్నాయి, ఇంతమంది 9 గంటల ప్రాంతంలో ఎవరు పడుకోరు కూడా. ఒకసారి మీకు ఇది మొత్తం గల్లీ మొత్తం చూపించే ప్రయత్నం చేస్తాను నేను. ఈ గల్లీలో 9 గంటల ప్రాంతంలో అందరు క్రికెట్ చూస్తూ ఉన్నారు. అంతమంది ఈ గల్లీలోకి వచ్చి A1 అలియాస్ అఖిల్ని చంపేటప్పుడు ఒక్కరు కూడా అడ్డం పోలేదు. అంటే 5 minutesలో మొత్తం టోటల్గా జరగాల్సిందే జరిగిపోయింది. ఇక్కడ ఉన్న సీసీ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో ఒక్కడు కూడా రికార్డ్ అవ్వలేదు. అక్కడ ఇది షాప్ ఉంది కదా, కిరాణా షాపు, ఇక్కడ కూడా సీసీ కెమెరా ఉంది. ఈ ఫుటేజ్ ఇంతవరకు ఇంకా బయటికి రాలా. కానీ ఈ ఎవరైతే వీళ్ళు ఉన్నారో నిందితులు వీళ్ళు ఇక్కడ నుంచే వచ్చారని చెప్తా ఉన్నారు. ఒక్క నిమిషం రాత్రి ఒకసారి ఈ తమ్ముడు కొన్ని విషయాలు ఏదో తెలుసు అని చెప్తా ఉన్నాడు. ఏమైంది బ్రదర్, నీకు ఏం తెలుసు ఏంటి అసలు? నాకు అప్పుడు నేడుకోలేదు అన్న, నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయింది అంతే. ఎప్పుడు ఎన్ని గంటల ప్రాంతంలో ఇది? 7:40 7:50 మాట్లాడుకుంటారా? ఎవరన్నా కనిపించారా మీకు? నన్ను నేమ్ చూడలేదు. ముఖం కత్తి తీసిండే అవన్నీ తీసిన నేమ్ చూడలేదు, కత్తి జోబులకి తీసిను. శాఖాగ్రం తెలుసు కదా, ఆ గదిలోకి అయింది అలా అనే తిరుగుతుండు. ఎంతమంది ఉన్నారు అప్పుడు? 5 మంది ఉండే, 5 ఉండే. 5 మంది ఉండే. ఎట్లా బండి మీద ఉన్నారా? ఎట్లా? పల్సర్ బండి పల్సర్ NS 200 బండి ఉండే. ఓకే, గుర్తుపడతావు? వాళ్ళు చూపిస్తే వాళ్ళ ఫోటోలు చూపిస్తే గుర్తుపడతావు? నేను బండి చూసిన అంతే. ఓకే, నేను బండి ఈ అబ్బాయి ఉన్నాడా?
నేను ఎవరిని చూడలేదన్న ప్రామిస్. నేను ప్రామిస్ ఇందులో ఎవరిని చూడలేదు. ఓకే, బండి మీద ఎవరు ఉన్నారు గుర్తుపట్టలేవా? ఒట్టి బండినే చూసిన అన్న. ఓకే, 7:30, 8 o'clock ప్రాంతంలో బండి మీద ఉన్నారు. ఏమేమి ఉన్నాయి వాళ్ళ దగ్గర అప్పుడు? ఒట్టి ఓన్లీ కత్తి ఉందంటే ఇంకేం లేకుండే. ఓకే, అదే కూరగాయలు ఏమంటారు టీవీ సీరియల్ పెద్ద పెద్ద కత్తులు, చిన్న చిన్న కత్తులు ఉంటాయి చూడు, తింటాయి, అలాంటి కత్తులు ఉండే. దానికి మించి ఇంకేం లేదు అన్న. 9 గంటలకు ఇంత దారుణంగా చంపేశారంటే ఏ విధంగా చూడొచ్చు? బ్రదర్, మీకు ఐడియా ఉందా? తెలియదా? తెలిసినా చెప్పరా? తెలియదా? నిజం చెప్పండి. ఇక్కడే ఉంటారా మీరు? ఏమన్నా ఇక్కడ గంజాయి తాగుతారని చెప్తా ఉన్నారు. ఇక్కడైతే ఎవరు తాగరు, బ్యాక్ సైడ్ ఉంటుండొచ్చు. ఇక్కడైతే ఎవరు తాగరు. ఇక్కడ ఈ గల్లీలో 10-20 మంది కూర్చుంటారు ఎప్పటికీ. ఆ ఉద్దేశంతోనే ఇక్కడ కూర్చున్నారని చెప్తా ఉన్నారు. ఆ రోజు క్రికెట్ ఏదో ఉంది లేదు, ఉట్టిగా అంటే వచ్చి టైం పాస్ కి కూర్చుంటారు, ఐపీఎల్ చూస్తుంటారు, ఇక ఎప్పటికీ కూర్చుంటారు. నార్మల్గా కూర్చుంటారు, అటు ఇటు మాట్లాడుకుంటారు, నార్మల్గా ఉరుతారు అంతే వాళ్ళు. ఓకే, ఇది ఎన్ని గంటలకు జరిగింది? మీకు తెలిసిన అంశం ఏంటి అసలు? ఎట్లా జరిగింది? 10 వరకు కావచ్చు అన్న. 9 నుంచి 10. ఎన్ని గంటల వరకు వస్తావు షాప్ నుంచి నువ్వు? 10:30 మీరు వచ్చేసరికి ఇదంతా జరిగిపోయింది ఇక్కడ? జరిగిపోయింది, అప్పటికి బాడీ తీసుకొని వెళ్ళిపోయినారంట. బాడీ తీసుకుని ఇంతకుముందు ఎప్పుడన్నా జరిగిందా ఇట్లాంటిది? ఇది ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం అన్న ఇదైతే ఈడ ఈ ఏరియాలో ఫస్ట్ టైం. ఓకే, చంపేసిన ఆయన ఎవరో మీకు తెలుసా? లేదు, సాయి అనే వ్యక్తి మీకు? సీసీ కెమెరా లేదా మీ బిల్డింగ్కి? లేదు. ఓకే, ఇది ఇక్కడ గల్లీలో ఏంటంటే ఇక్కడ మొత్తం మీద సాయి అనే వ్యక్తి ఒక రౌడీ కాబట్టి మొత్తం మీద భయపడుతున్నారు. మాట్లాడాలంటే కూడా చాలామంది భయప్రాంతాలకు గురి అవుతూ ఉన్నారు. ఒకసారి ఇటు రండి. ఇక్కడ ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ నుంచే వాళ్ళు ఎంటర్ అవ్వడం జరిగింది. వీళ్ళు ఒక ప్రీ ప్లాన్గా ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యి ఇక్కడ చూడండి, కిరాణా షాప్ ఏదైతే ఉందో ఇక్కడ 2 క్యామ్స్ ఉన్నాయి. ఇక్కడ 2 కెమెరాలు ఉన్నాయి. ఒకసారి కెమెరా చూపించే ప్రయత్నం చేయి. ఇక్కడ ఈ ఫుటేజ్ ఇప్పటివరకు రాలేదు, ఈ సీసీ కెమెరా ఫుటేజ్. అంటే ఇక్కడ ఏమవుతా ఉందంటే ఇక్కడ చిన్న చిన్న పిల్లలు సైకిల్ దొక్కుతూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. ఇంత దారుణంగా అంటే ఒక్కొక్కటి ఇంత పొడవు, ఇక్కడ పొడిస్తే ఇక్కడ వెళ్ళిందని చెప్తా ఉన్నారు. ఈ సాయి కావచ్చు, వీళ్ళు మొత్తం మీద వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఇట్లాంటి సాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ బావ, అమ్మాయి వాళ్ళ బావ, ఇట్లాంటివి మనం చేస్తే అంటే ఆల్రెడీ ముందు నుంచి కూడా వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. అమ్మ ఓకే, జర కిందికి వచ్చి మాట్లాడొచ్చు కదా తల్లి. దా కిందికి రా. అరే మాట్లాడాలి తల్లి, మీలాంటి పెద్దోళ్ళు మాట్లాడితే కనీసం గల్లీలో ఆడపిల్లలు ఉన్నారు అందరూ, ఇంతమంది క్రౌడ్ తిరుగుతూ ఉన్నది. ఇప్పటి వరకు ఏందమ్మా మీరు ఏమన్నా స్కామింగ్ చేస్తూ ఉన్నారా? ఎవరెవరు వస్తున్నారని? ఈ గల్లీ ఏదైతే ఉందో ఈ గల్లీ నుంచి ఇట్లా ఎంటర్ అయ్యారని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఎంటర్ అయ్యేటప్పుడు ఈ కెమెరాలో పడుతుంది. ఇటు నుంచి వచ్చేటప్పుడు కూడా ఈ గల్లీ ఏదైతే ఉందో ఈ గల్లీ ఈ కెమెరాలో పడుతూ ఉంటుంది. ఈ కెమెరాలో పడ్డది ఏది ఇప్పటి వరకు బయటికి రాలే. కాలనీలో కూడా ఈ గల్లీలో కూడా చాలామంది భయపడతా ఉన్నారు. మనకెందుకులే అన్న ఇంటెన్షన్తోనే ఇంకోటి తెలియదు, భయపడతా ఉన్నారు, భయప్రాంతాలకు గురయ్యారు. ఎందుకంటే ఒక 10 నుంచి 20 మంది వచ్చి ఇక్కడ ఇంత దారుణంగా ఒక వ్యక్తిని 18 పోట్లు ఒక 21 years అబ్బాయి బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే చాలా మంచి బ్యాక్గ్రౌండ్. అరే పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తా ఉంది అబ్బాయి చాలా మంచి అబ్బాయి అని. అరే నేను ఏమంటా ఉన్నా, ఇప్పుడు ఆ అబ్బాయి ఒక్కడు మీ అమ్మాయిని సతాంచలే, మీ అమ్మాయి కూడా ఇష్టం ఉంది. ఇక్కడ మేజర్గా మీ అమ్మాయి చెప్తుంటలేదని ఇంకో అబ్బాయిని చంపడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇది ఇక్కడ మేజర్ ఏంటంటే ఇప్పటివరకు సాయి అనే A1 ఎవరైతే ఉన్నారో స్కాన్లో ఉన్నారని చెప్తా ఉన్నారు. ఎట్లుంటారు బై? గా ఐబొమ్మ రవినికి ఏం నుంచో పట్టుకొని వచ్చారు. ఇక్కడ ఆడపిల్లలు తిరుగుతూ ఉంటారు, ఇక్కడ పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఇంత దారుణమా?